హలో, అవును, మోహన్నే మాట్లాడుతున్నాను. ఏంటి? అక్కయ్య అక్కయ్య చనిపోయిందా? ఎప్పుడు? హ, హ. రాత్రి హార్ట్ అటాక్ వచ్చిందా? బయలుదేరుతున్నాను. నేను రవి వెంటనే బయలుదేరుతున్నాను. వస్తున్నాను. విజయనగరంలో ఉంటున్న మా అక్కయ్య హార్ట్ అటాక్ వచ్చి రాత్రి చనిపోయిందట. విన్నాను సార్, పాపం. నేను రవి బయలుదేరుతున్నాం. ఇల్లు జాగ్రత్త, మీరు కూడా. కమాన్ రవి, పద. నేను రాను. రవి, నేను మీ దగ్గరే ఉంటాను టీచర్. తప్పమ్మా, అలా అనకూడదు. డాడీ పిలిస్తే వెళ్ళాలి. కంపల్సరీనా? అవునమ్మా, వెళ్ళి తీరాలి. ఏముంది, వారం 10 రోజుల్లో మళ్ళీ వచ్చేదు గాని. ఏ సరే. వెళ్ళు. వెళ్ళొస్తాం. ఆ. హే సరసు, ఎక్కడికి? ఎక్కడికమ్మా? రవి వాళ్ళ ఇంటికి డాడీ, ఆడుకునేందుకు. రవి ఊళ్ళో లేడు కదమ్మా. రవి ఊళ్ళో లేడా? అవునమ్మా, విజయనగరం వెళ్ళాడు. వాళ్ళ అత్తయ్యకు ఒంట్లో బాగాలేదంటే మోహన్ అంకుల్, రవి కలిసి విజయనగరం వెళ్ళారు. మరి లక్ష్మి ఆంటీ? ఇక్కడే ఉంది. అయితే ఆంటీతో ఆడుకుంటాను. వద్దమ్మా, బాగోదు. రవి ఉన్నప్పుడంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు రవి లేనప్పుడు అంటే. ఏం కాదు, ఆంటీ చాలా మంచిది, నాతో ఆడుకుంటుంది. సరసు, నీకే చెప్తుంది, ఆగు. వద్దమ్మా, ఎవరూ లేనప్పుడు వెళ్ళి ఆంటీని విసిగించద్దు. రవి ఉన్నప్పుడైతే నీతో ఆడుకునేదేమో, ఇప్పుడు వెళ్తే బాగుండదు. ఆంటీ రవికి గవర్నెస్ కానీ నీ కాదు కదా. నా మాట విను. ఏ ఆంటీ, ఆంటీ, రమ్మా. రవి ఊరికెళ్ళట్టు కదా? అవునమ్మా, విజయనగరంలో వాళ్ళ అత్తయ్య చనిపోతేను వాళ్ళ డాడీతో ఊరికెళ్ళాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఆంటీ? ఓ వారం 10 రోజులు పడుతుంది. అయితే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. అదేంటది, వచ్చి వెళ్ళిపోతున్నావు? రవి లేడు కదా ఆంటీ. లేకపోతే నేను రాకూడదేమో కదా? ఎవరు చెప్పారు? ఎవరంటే ఏం లేదు, నేనే అనుకుంటున్నాను. పిచ్చి పిల్ల, అలాంటివేం పెట్టుకోకు. రవి లేకపోతేనే నేను లేను. మరి నాతో మాట్లాడతారా? ఎందుకు మాట్లాడను? ఏమో, మీరేమో రవికి గవర్నెస్, నేనేమో రవికి ఉత్త ఫ్రెండ్ని. అందుకని రవి ఉంటేనే మీరు మాట్లాడతారని, లేకపోతే మాట్లాడనని అనుకుంటున్నావా? అదేం లేదు. రవి ఉన్నా లేకపోయినా నేను నీతో మాట్లాడతాను, ఆట్లాడతాను, అవసరమైతే పోట్లాడతాను కూడా. మా మంచి ఆంటీ. అటు రవి లేక ఇటు నువ్వు రాకపోతే ఒక్కదాన్ని నేను ఇంట్లో ఎలా ఉండగలను చెప్పు? ఉం? పైగా నీతో బాగా అలవాటైపోయింది. నీతో మాట్లాడకపోతే ఏంటో ఒకటే దిగులు, ఊసిపోదు కూడా. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. హలో, సతీష్ గారా? ఎస్. నేను సార్, మోహన్ మాట్లాడుతున్నాను. హలో, ఎక్కడి నుంచి? విజయనగరం నుంచా? అవును సార్. చెప్పండి. ఏం లేదు సార్, చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. తప్పకుండా చెప్పండి. మరేం లేదు సార్, మా ఇంట్లో ఫోన్ పనిచేస్తున్నట్లేదు. రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. దాంతో
ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇంట్లో సరస్సు ఉందా? ఉంది. ఆ, అయితే సరస్సును ఒకసారి మా ఇంటికి పంపించి అక్కడ లక్ష్మి గారిని మీ ఇంటికి పిలిపించండి. ఆమెతో కొద్దిగా మాట్లాడాలి. ష్యూర్. ఇంకేంటి సంగతులు? ఏమున్నాయి, అంతా మామూలే. రవి ఎలా ఉన్నాడు? బాగున్నాడు. మళ్ళీ ఓ పావుగంటలో ఫోన్ చేస్తాను. ఉంటాను. సరసు తల్లి, వస్తున్నాను డాడీ. డాడీ, వెళ్ళి లక్ష్మి ఆంటీని ఒకసారి పిలుచురమ్మా. మోహన్ అంకుల్ ఏదో ఆవిడతో ఫోన్లో మాట్లాడారట. ఓకే డాడీ. ఇది కరెక్ట్ ప్లేస్. లేవగానే అమ్మ కనిపిస్తుంది. ఆంటీ, 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 ఆంటీ. అమ్మయ్యా, బ్లడ్ రావట్లేదు. మరేం పర్వాలేదైతే. ఏంటంటీ చిన్నపిల్లలా వేలు కొట్టుకున్నారేంటి? మా అమ్మని ఎదురుగా పెట్టుకోవాలనుకున్నాను తల్లి. అయింది కాదు. మీ అమ్మగారా? అవునమ్మా. అచ్చు మీలానే ఉన్నారంటీ. ఉమ్, పేరేంటాంటీ? సరస్వతి. అరే, ఇప్పుడెక్కడున్నారాంటీ? ఎవరు? మా అమ్మ ఉమ్, అక్కడుంది. చనిపోయింది. పాపం. అయితే నాలాగే మీకు కూడా అమ్మలేదన్నమాట. పాపా, అవునంటీ, నాకు మా అమ్మ లేదు. ఎక్కడుందో ఎలా ఉంటుందో కూడా తెలీదు. అయితేనే నాకు మంచి డాడీ ఉన్నారు. మీకున్నారా? మమ్మీ డాడీ ఇద్దరూ లేరైతే? లేరమ్మా. పోనీ అంకులు ఆంటీ? నాకెవ్వరూ లేరు. ఎవ్వరూ లేరమ్మా. ఒంటరిదాన్ని. బాధపడకండి ఆంటీ, మీకు నేనున్నాను, రవున్నాడు. తల్లి, అవునంటీ, నేను రవి ఎప్పుడు మీతోనే ఉంటాం, మీ దగ్గరే ఉంటాం. ఏ అమ్మా, ఆ రవంటే గుర్తొచ్చింది. మోహన్ అంకుల్ మీతో మాట్లాడతారట. మిమ్మల్ని రమ్మన్నారు. ఎక్కడికి? మా ఇంటికి. మీ ఇంట్లో ఫోన్ పనిచేయట్లేదా? లేదమ్మా, పనిచేయట్లేదు. అందుకనే మా ఇంటికి రమ్మన్నారు. అక్కడ ఫోన్లో మీతో మాట్లాడతారట. పదైతే. ఉమ్.
కోపడ్రు రండి. డాడీ లేరులేండి, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. రండి. ఉమ్. కూర్చోండి ఆంటీ. హలో, నేనమ్మా మోహన్ అంకుల్ మాట్లాడుతున్నాను. లక్ష్మి ఆంటీ వచ్చారా? వచ్చారు అంకుల్. ఆంటీ హలో, నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్. మరేం లేదండి, రేపు 9th నేను రవి బయలుదేరొస్తున్నాం. ఎయిర్పోర్ట్కి కారు పంపించండి. సరే సార్. అలాగే రవి స్కూల్ ఫీజు కూడా కట్టాలి. ఈరోజే లాస్ట్ డేట్. మీరేం చేస్తారంటే నేను అడ్జస్ట్ చేస్తాను సార్, మీరేం వరీ కాకండి. ఓకే, థ్యాంక్ యూ. వస్తానమ్మా. ఉండండి ఆంటీ, డాడీని ఇంట్రడ్యూస్ చేస్తాను. డాడీ, డాడీ. ఇప్పుడు వద్దులేమ్మా, బాగా బిజీగా ఉన్నట్టున్నారు, తర్వాత కలుద్దాం. ఏ నీ ఇష్టం ఆంటీ. సరసు, డాడీ. ఆంటీ వచ్చారమ్మా. ఆంటీ రావడం, ఫోన్లో మాట్లాడడం, వెళ్ళిపోవడం అన్నీ జరిగిపోయాయి డాడీ. మ్మ్. అయితే పదమ్మా, నీ స్కూల్కి టైం అవుతుంది. 1 సెకండ్ డాడీ, బ్యాగ్ తెచ్చుకుంటాను. ఓకే. ఇక్కడ ఈ ఫోటో ఎవరు పెట్టారు? సుబ్బాయమ్మా, సుబ్బాయమ్మా, సుబ్బాయమ్మా. వస్తున్నానమ్మా. అమ్మా, ఈ ఫోటో ఇక్కడ నేనే పెట్టానమ్మా. కింద పడిన సుత్తి మేకు మంచం మీద ఆ ఫోటో చూసి నేనే పెట్టానమ్మా. థ్యాంక్ యూ సుబ్బాయమ్మా. ఎవరమ్మా ఆవిడ? అచ్చు మీలాగే ఉంది. మా అమ్మ. అనుకున్నానమ్మా. చూడండి, గదికి ఎంత నిండుదనం వచ్చిందో. గర్భగుడిలో ఆ తల్లి దేవతలా ఉంది. నిజమే, మా అమ్మ దేవతే. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। ఆగమ్మా, 1 minute. ఏంటమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ? సినిమా షూటింగ్ డాడీ. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, ఇవాళ ఇక్కడ షూటింగ్ అని మా టీచర్ మాకు నిన్నే చెప్పింది. పాటేదో తీస్తారట, అందుకని మమ్మల్ని అందరినీ బాగా డ్రెస్ చేసుకుని రమ్మన్నారు. నాన్ సెన్స్. ఎక్కడ మీ ప్రిన్సిపాల్ మేడం రూమ్? ఎక్కడ? అక్కడ, ఆ చివర. ఎందుకు డాడీ? ఎందుకేమిటమ్మా, స్కూల్లో షూటింగ్ ఏమిటి? అడిగేవాళ్ళు లేరనుకుందా? పద. హలో, సతీష్నే మాట్లాడుతున్నాను. వస్తున్నానైతే విత్ ఇన్ 5 minutesలో అక్కడ ఉంటాను. ఓకే, నువ్వు వెళ్ళమ్మా, మీ మేడం తర్వాత కలుస్తాను.
ఏంటమ్మా అవి? ఫోటోలు డాడీ. పొద్దున్న స్కూల్లో షూటింగ్ అయిందిగా, పాట కూడా తీశారు. అందులో నేను యాక్ట్ చేశాను. ఆ ఫోటోలు. సరస్సు, డాడీ, ఎందుకు చేశావు చెప్పు. నువ్వు అందులో ఎందుకు యాక్ట్ చేశావు? టీచర్ చేయమన్నారు డాడీ. చేయమంటే? నాకు ఇంట్రెస్ట్ ఉండడంతో. సరస్సు, నువ్వు బాగుంటావంటూ పేట్రియాటిక్ సాంగ్ ఇది. లీడ్ రోల్ నువ్వు తీసుకుంటే ఎంచక్కా బాగుంటుందంటే. షడప్ డాడీ, నోరు మోయ్. నువ్వు అక్కడికి చదువుకుందుకు వెళ్తున్నావు కానీ వేషాలు వేయటానికి కాదు. అర్థమైందా? మళ్ళీ ఇక ముందు ఎప్పుడైనా ఇటువంటి వేద వేషాలు వేసావు జాగ్రత్త.